నమస్కారం. ప్రపంచ చరిత్రలో అత్యంత అణిచివేతకు గురైన గుర్తింపు లేని మరియు దేశం లేని అల్పసంఖ్యాక వర్గంగా పరిగణించబడుతున్న రోహింగ్యాల సమస్య కేవలం ఒక మానవతా సంక్షోభం మాత్రమే కాదు. ఇది శతాబ్దాల నాటి చరిత్ర, వలసవాద పాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలు, మతపరమైన ఉద్రిక్తతలు మరియు ఆధునిక దేశ రాజ్యాల భద్రతా సవాళ్లతో ముడిపడి ఉన్న సంక్లిష్టమైన అంశం. రోహింగ్యాల గురించి చర్చించేటప్పుడు వారిని కేవలం మయన్మార్ నుండి పారిపోయి వచ్చిన శరణార్థులుగా మాత్రమే చూడడం సరికాదు. వారి అస్తిత్వ పోరాటం వెనుక ఉన్న లోతైన రాజకీయ మరియు సామాజిక కోణాలను అర్థం చేసుకోవడం అత్యవసరం. రోహింగ్యాలు మయన్మార్లోని పశ్చిమ తీర ప్రాంతమైన రాఖైన్ రాష్ట్రానికంటే పూర్వ అరకాన్ రాష్ట్రం అన్నారు చెందిన ముస్లిం అల్పసంఖ్యాక వర్గం. మయన్మార్ జనాభాలో సుమారు 90% మంది బౌద్ధులు ఉండగా రోహింగ్యాలు అక్కడ శతాబ్దాలుగా నివసిస్తున్నప్పటికీ వారిని ఆ దేశం తన పౌరులుగా గుర్తించడానికి నిరాకరిస్తోంది. మయన్మార్ ప్రభుత్వం వీరిని రోహింగ్యా అనే పేరుతో పిలవడానికి కూడా ఇష్టపడటం లేదు. బదులుగా వీరిని బెంగాలీలు అని పిలుస్తోంది. అంటే వీరు బంగ్లాదేశ్ నుండి అక్రమంగా వలస వచ్చిన వారిని వారి వాదన. అయితే రోహింగ్యాల చరిత్రను పరిశీలిస్తే వారు 7వ శతాబ్దం నుండే అరకాన్ ప్రాంతంలో స్థిరపడిన అరబ్ వ్యాపారులు, పర్షియన్లు, మొఘలులు మరియు స్థానిక మతమార్పిడి ముస్లింల వారసులమని చరిత్రకారులు పేర్కొంటున్నారు. రోహింగ్యాల చరిత్రను విశ్లేషించేటప్పుడు అరకాన్ రాజ్యం యొక్క స్వతంత్ర అస్తిత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి. 1784లో బర్మీస్ కోన్బాంగ్ రాజవంశం అరకాన్ ఆక్రమించడానికి ముందు అది ఒక ప్రత్యేకమైన సార్వభౌమ రాజ్యంగా ఉండేది. ఈ కాలంలో ముస్లింలు ఆ రాజ్యంలో కీలక పాత్ర పోషించారు. 1799లో బ్రిటిష్ వైద్యుడు ఫ్రాన్సిస్ బుకానన్ హామిల్టన్ రాసిన రికార్డుల్లో రూయంగా అనే పదం కనిపిస్తుంది. అది వారు ఆ ప్రాంతానికి స్థానికులేదనే వాదనను బలమైన సాక్ష్యంగా నిలుస్తోంది. అయితే 1823లో బ్రిటిష్ వారు బర్మాను ఆక్రమించి దానిని బ్రిటిష్ ఇండియాలో భాగంగా పరిపాలించడం ప్రారంభించినప్పుడు బెంగాల్ ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో ముస్లిం కార్యక్రమాలు వారు వరి సాగు మరియు ఇతర పరిపాలనా పనుల కోసం అరకాన్కు తరలించారు. ఈ వలసలు స్థానిక రాఖైన్ బౌద్ధుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించాయి. వలసవాద పాలకులు అనుసరించిన విభజించు పాలించు విధానం వల్ల ఈ రెండు వర్గాల మధ్య వైరం పెరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఈ శత్రుత్వాన్ని మరింత ముదిరించింది. బ్రిటిష్ వారు రోహింగ్యాలకు మద్దతు ఇవ్వగా మయన్మార్ బౌద్ధ జాతీయవాదులు జపాన్ సైన్యంతో చేతులు కలిపారు. యుద్ధ సమయంలో జరిగిన మతపరమైన అల్లర్లలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది నేటికి కొనసాగుతున్న విద్వేషానికి పునాది వేసింది. 1948లో మయన్మార్ స్వాతంత్రం పొందిన తరువాత రోహింగ్యాలకు మొదట్లో కొంత పౌరసత్వ హక్కులు లభించినప్పటికీ 1962లో జనరల్ నేవిన్ నాయకత్వంలో జరిగిన సైనిక తిరుగుబాటు వారి దుస్థితిని నాంది పలికింది. 1982లో మయన్మార్ ప్రభుత్వం ఒక కొత్త పౌరసత్వ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం దేశంలోని 135 అధికారిక తెగలను గుర్తించింది, కానీ రోహింగ్యాలను అందులో చేర్చలేదు. ఈ చట్టం ప్రకారము 1823కు ముందు తమ పూర్వీకులు ఇక్కడ ఉన్నారని నిరూపించుకున్న వారికి మాత్రమే పౌరసత్వం లభిస్తుంది. ఇది రోహింగ్యాలకు అసాధ్యంగా మారింది. దీనితో దాదాపు 10 లక్షల మంది ప్రజలు ఒక్కసారిగా తమ దేశంలోనే పరాయివారిగా అంటే స్టేట్లెస్ వ్యక్తులుగా మారిపోయారు. మయన్మార్లో రోహింగ్యాల పరిస్థితిని వివరిస్తూ ఐక్యరాజ్యసమితి దీనిని ప్రపంచంలోనే అత్యంత దారుణంగా హింసించబడుతున్న అల్పసంఖ్యాక వర్గం అని పేర్కొంది. వీరిపై ప్రభుత్వం అనేక ఆంక్షలను విధించింది. వివాహం చేసుకోవాలన్నా, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్లాలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. విద్య, ఆరోగ్య సౌకర్యాలు వీరికి అందని ద్రాక్షలా మారాయి. భూములను లాక్కోవడం, బలవంతపు చాకరీ చేసుకోవడం, మతపరమైన ఆంక్షలు విధించడం ద్వారా వారిని మానసికంగా మరియు ఆర్థికంగా కుంగదీశారు. హింస మరియు వివక్ష భరించలేక రోహింగ్యాలు దశాబ్దాలుగా పొరుగు దేశాలకు వలస వెళ్తున్నారు. 1978లో ఆపరేషన్ డ్రాగన్ కింగ్ మరియు 1991లో జరిగిన సైనిక దాడుల సమయంలో లక్షలాది మంది బంగ్లాదేశ్కు పారిపోయారు. అయితే 2017 ఆగస్టులో జరిగిన హింస చరిత్రలోనే అతిపెద్ద మానవతా సంక్షోభాన్ని సృష్టించింది. అరకాన్ రోహింగ్యా సాల్వేమన్ ఆర్మీ అర్సా అనే తీవ్రవాద సంస్థ పోలీస్ పోస్టులపై దాడులు చేయడంతో మయన్మార్ సైన్యం క్లియరెన్స్ ఆపరేషన్ పేరుతో రోహింగ్యా గ్రామాలపై విరుచుకుపడింది. వేలాది మందిని చంపడం, మహిళలపై అత్యాచారాలు చేయడం మరియు ఇళ్లను తగలబెట్టడం వంటి దారుణాలు జరిగాయి. దీని ఫలితంగా సుమారు 7,40,000 మందికి పైగా రోహింగ్యాలు బంగ్లాదేశ్కి పారిపోయారు. బంగ్లాదేశ్ వంటి చిన్న దేశంపై
ఈ స్థాయిలో శరణార్థుల భారం పడడం వల్ల అక్కడ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కాక్స్ బజార్ జిల్లాలోని అడవులను నరికివేసి తాత్కాలిక నివాసాలను నిర్మించడం వల్ల సుమారు 1500 హెక్టార్ల అటవీ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది. శరణార్థుల నిర్వహణ కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏటా $1.2 బిలియన్ పైగా ఖర్చు చేస్తోంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారంగా మారింది. అంతేకాకుండా శరణార్థి శిబిరాల్లో మాదక ద్రవ్యాల రవాణా, ఆయుధాల స్మగ్లింగ్ మరియు మానవ అక్రమ రవాణా వంటి నేరాలు పెరగడం వల్ల భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. సముద్ర మార్గంలో థాయిలాండ్, మలేషియా మరియు ఇండోనేషియా దేశాల్లో వెళ్లే ప్రయత్నాల్లో వందలాది మంది రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోతున్నారు. 2025లో మాత్రమే సుమారు 900 మంది సముద్రంలో మునిగిపోవడం లేదా ఆకలితో చనిపోవడం జరిగినది. ఆగ్నేయ ఆసియా దేశాలు వీరిని తమ దేశాల్లోకి రానివ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఇది అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు విరుద్ధమని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. భారతదేశంలో రోహింగ్యాల అంశం అత్యంత సున్నితమైన మరియు వివాదాస్పదమైన రాజకీయ అంశంగా మారిపోయింది. భారత ప్రభుత్వం రోహింగ్యాలను శరణార్థులుగా కాకుండా అక్రమ వలసదారులుగా పరిగణిస్తోంది. భారతదేశంలో సుమారు 40,000 మంది రోహింగ్యాలు ఉన్నారని ఒక అంచనా. వీరు ప్రధానంగా జమ్మూ కాశ్మీర్, తెలంగాణ, ఢిల్లీ, హర్యానా, పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం రాష్ట్రాల్లో నివసిస్తున్నారు. జమ్మూ ప్రాంతంలో సుమారు 5,000 మంది రోహింగ్యాలు స్థిరపడడం వల్ల మతపరమైన జనాభా మారుస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కాశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న ఉద్వాసన వంటి పరిస్థితులు మళ్లీ తలెత్తుతాయేమని భయం హిందూ మెజారిటీ ప్రాంతాల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్లోని బాలాపూర్ వంటి ప్రాంతాల్లో నివసిస్తున్న రోహింగ్యాలు నకిలీ పత్రాల ద్వారా ఆధార్ కార్డులు మరియు ఓటర్ కార్డులు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది మన దేశ భద్రతకు పెనుముప్పుగా ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం రోహింగ్యాలకు పాకిస్తాన్ ఆధారిత తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, వారు భారతదేశంలో అస్థిరతను సృష్టించడానికి ఉపయోగపడతారని నిఘా వర్గాలు పేర్కొన్నాయని హెచ్చరించాయి. ముఖ్యంగా రాడికలైజ్ అయిన యువత దేశంలో సున్నిత ప్రాంతాల్లో హింసను ప్రేరేపించే అవకాశం ఉందని ప్రభుత్వం వాదిస్తోంది. పశ్చిమ బెంగాల్ మరియు అస్సాం సరిహద్దుల గుండా రోహింగ్యాలు నిరంతరం చొరబడుతున్నారు. మానవ అక్రమ రవాణా ముఠాలు వీరిని సరిహద్దు దాటించి దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నాయి. గత ప్రభుత్వం అంటే యూపీఏ గవర్నమెంట్లో హయాంలో రోహింగ్యాల పట్ల కొంత ఉదారమైన వైఖరి ఉండేది. ఐక్యరాజ్యసమితి జారీ చేసిన గుర్తింపు కార్డుల ఆధారంగా వారికి లాంగ్ టర్మ్ వీసాలు అంటే ఎల్టీవీ మంజూరు చేయడం జరిగింది. దీనివల్ల వారు విద్య, ఆరోగ్య సదుపాయాలు పొందగలిగారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఈ విధానాన్ని మార్చివేసింది. రోహింగ్యాల ఉనికిని జాతీయ భద్రతకు ముప్పుగా భావించింది. వారిని వెంటనే వెనక్కి పంపాలని ఆదేశించింది. 2019లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ నుండి రోహింగ్యాలను మినహాయించడం ద్వారా వారికి పౌరసత్వం లభించే ఏకైక మార్గాన్ని కూడా ప్రభుత్వం మూసివేసింది. రోహింగ్యాలు ముస్లిం మతాన్ని అనుసరించినప్పటికీ వారి సంస్కృతి, భాష మరియు సామాజిక ఆచారాలు ప్రపంచంలోని ఇతర ముస్లిం సమాజాల కంటే, ముఖ్యంగా భారతీయ ముస్లింల కంటే భిన్నంగా ఉంటాయి. వీరి జీవన విధానం ఆగ్నేయాసియా మరియు దక్షిణాసియా సంస్కృతుల మిశ్రమంగా కలగలుతూ ఉంటుంది. అత్యంత ముఖ్యమైన వ్యత్యాసం భాష. రోహింగ్యాల మాట్లాడే భాషకు లిపి లేదు. ఇది బంగ్లాదేశ్లోని చిట్టిగాంగ ప్రాంత మాండలికానికి దగ్గరగా ఉన్నప్పటికీ పూర్తిగా ఒకటే కాదు. భారతీయ ముస్లింలు ఉర్దూ లేదా వారి ప్రాంతీయ భాషలను వాడుతుండగా రోహింగ్యాలకు భాషాపరమైన వాటితో ఎటువంటి సంబంధం లేదు. మతపరమైన ఆచారాల్లో రోహింగ్యాలు ప్రధానంగా సున్నీ ముస్లింలు అయినప్పటికీ వారిపై సూఫీ సాంప్రదాయాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. మయన్మార్ వంటి బౌద్ధ దేశంలో శతాబ్దాలుగా ఉండడం వల్ల వారి ఆచారాల్లో కొన్ని స్థానిక బౌద్ధ సాంప్రదాయాల పోలికలు కూడా కనిపిస్తాయి. వీరి సామాజిక వ్యవస్థలో బాల్య వివాహాలు, వర్కట్న సమస్యలు మరియు బహుభార్యాత్వం వంటివి ఎక్కువగా ఉన్నాయి. విద్యాపరంగా రోహింగ్యాలు చాలా వెనుకబడి ఉన్నారు. దీనికి ప్రధాన కారణం మయన్మార్ ప్రభుత్వం వారిపై విధించిన ఆంక్షలు. ఇతర ముస్లిం సమాజాల్లో ఉన్న ఆధునిక విద్య మరియు సామాజిక చైతన్యం రోహింగ్యాల్లో ఇంకా ఆరంభ దశలోనే ఉంది. శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నందున ప్రస్తుతానికి వారు కేవలం అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే రేషన్ పైనే ఆధారపడుతున్నారు. రోహింగ్యా సంక్షోభం విషయంలో ఐక్యరాజ్యసమితి మరియు దాని అనుబంధ సంస్థలైన యూనిసెఫ్ నిరంతరం కృషి చేస్తున్నాయి. బంగ్లాదేశ్లోని శరణార్థులకు ఆహారం, నీరు, నివాసం మరియు వైద్య సదుపాయాలు కల్పించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.
అయితే అంతర్జాతీయ విరాళాలు తగ్గిపోతుండటం వల్ల సేవలను అందించడం కష్టమవుతోంది. 2025 నాటికి ఆహార సహాయం నెలకు ఒక్కో వ్యక్తికి కేవలం $6గా పడిపోయింది. ఇది శరణార్థుల్లో పోషకాహార లోపానికి దారితీస్తోంది. రాజకీయంగా మయన్మార్పై ఒత్తిడి తెచ్చేందుకు ఐక్యరాజ్యసమితి అనేక తీర్మానాలను ఆమోదించింది. అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజీలో మయన్మార్పై మారణహోమం అంటే జినోసైడ్ కేసు విచారణలో ఉంది. గాంబియా అనే చిన్న దేశం ఈ కేసును దాఖలు చేసింది. 2026 ప్రారంభంలో జరిగిన ఈ విచారణలో రోహింగ్యా బాధితులు తమపై జరిగిన అకృత్యాల గురించి సాక్ష్యం ఇచ్చారు. ఐసీజే మయన్మార్ను రోహింగ్యాలపై హింసను ఆపాలని మరియు వారిని రక్షించాలని ఆదేశించింది. అయితే మయన్మార్ ప్రభుత్వం ఈ ఆదేశాలను సరిగ్గా అమలు చేయడం లేదు. అమెరికా వంటి దేశాలు రోహింగ్యాలపై జరిగిన హింసను అధికారికంగా ప్రకటించాయి. చైనా మరియు రష్యా వంటి దేశాలు మయన్మార్ సైన్యానికి మద్దతు ఇస్తుండడం వల్ల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మయన్మార్పై కఠినమైన చర్యలు తీసుకోవడం వీలు కావడం లేదు. రోహింగ్యా సంక్షోభం కేవలం ఒక జాతి లేదా మతానికి సంబంధించిన సమస్య కాదు. ఇది అంతర్జాతీయ వ్యవస్థ యొక్క వైఫల్యాన్ని సూచిస్తోంది. ఒక దేశం తన సొంత ప్రజలను నిర్దాక్ష్యంగా తరిమివేస్తుంటే ప్రపంచం దానిని ఆపలేకపోవడం విచారకరం. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు రోహింగ్యాల వలసలు సామాజిక మరియు భద్రతాపరమైన ఆందోళనను కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ సమస్య పరిష్కారం కావాలంటే మయన్మార్లో ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడాలి మరియు రోహింగ్యాలకు పౌరసత్వ హక్కులు కల్పించాలి. బంగ్లాదేశ్ లేదా భారతదేశం వీరిని శాశ్వతంగా ఉంచుకోవడం సాధ్యం కాదు. అంతర్జాతీయ సమాజం మయన్మార్పై ఆర్థిక మరియు రాజకీయ ఒత్తిడిని పెంచడం ద్వారా మాత్రమే రోహింగ్యాల సురక్షిత పునరావాసం సాధ్యమవుతుంది. అప్పటి వరకు ఈ దేశం లేని ప్రజలు సముద్రాల్లో, శరణార్థి శిబిరాల్లో తమ అస్తిత్వం కోసం పోరాడుతూనే ఉంటారు. ఈ వీడియో ద్వారా రోహింగ్యా సంక్షోభం వెనుక ఉన్న లోతైన వాస్తవాలను మీరు గ్రహించారని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని విశ్లేషణాత్మక మరియు పరిశోధనాత్మక అంశాల కోసం లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ మద్దతు మాకు ఎంతో విలువైనది. నమస్కారం.